చందమామ కథ. మానవ జన్మ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ రాజ్యంలో ఒక పేదవాడుగా జన్మించి మగధరాజు పరివారంలో ఒకడిగా ఉంటూ వచ్చాడు. మగధ దేశానికి అంగదేశానికి మధ్యగా చెంపా నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది అడుగున నాగరాజ్యం ఉండేది. చంపేయుడు ఆ రాజ్యానికి రాజు. మగధ రాజ్యానికి అంగరాజ్యానికి మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు సాగుతుండేవి. ఇలా జరిగిన ఒక యుద్ధంలో మగధరాజు ఓడిపోయాడు. ఆయన తన గుర్రం మీద ఎక్కి పారిపోతూ చెంపానది ఒడ్డు వద్దకు వచ్చి తన శత్రువు చేతికి చిక్కి చావటం కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిదనే ఉద్దేశంతో తన గుర్రంతో సహా నదిలోకి ఉరికాడు. మగధరాజుతో సహా గుర్రం నాగరాజు కొలువు కూటంలో వాలింది. నాగరాజు తన సింహాసనం నుంచి లేచి వచ్చి మగధరాజుకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చి ఆయన కథ యావత్తు తెలుసుకున్నాడు. జరిగిన దానికి మీరు విచారించకండి. ఈ యుద్ధంలో మీకు విజయం లభించడానికి నేను తోడ్పడగలను అని నాగరాజు తన అతిథికి మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే నాగరాజు మగధరాజుకు యుద్ధంలో సహాయపడ్డాడు. అంగరాజు మగధరాజు చేతిలో చనిపోయాడు. మగధరాజు 2 దేశాలకు రాజై వైభవంగా పరిపాలించసాగాడు. అది మొదలు మగధరాజుకు నాగరాజుకు బద్ధ మైత్రి ఏర్పడింది. మగధరాజు ఏటా ఒక రోజున సపరివారంగా చంపా నదీ తీరానికి వెళ్ళేవాడు. ఆ రోజున నాగరాజు నది నుంచి అత్యంత వైభవంతో వెలువడి మగధరాజు తెచ్చిన బహుమానాలు అందుకునేవాడు. మగధరాజు పరివారంలో ఒక వృద్ధుడిగా ఉంటున్న బోధిసత్వుడు ఏటా నాగరాజు వైభవాన్ని కల్లారా చూస్తూ వచ్చాడు. ఆయన చనిపోయే క్షణాన ఈ నాగరాజు వైభవమే ఆయన మనసులో మెదిలింది. ఆ కారణం చేత ఆయన నాగరాజు చనిపోయిన 7వ నాడు తానే నాగరాజుగా జన్మించాడు. కానీ కిందటి జన్మలో పుణ్యాత్ముడై ఉండిన కారణం చేత ఆయనకిప్పుడు తన పాము శరీరం చూసుకోగానే ఎంతో రోత పుట్టింది. నాగరాజు ఐశ్వర్యాన్ని కాంక్షించినందుకు ఆయనకు పశ్చాత్తాపం కూడా కలిగింది. ఆయన ఆత్మహత్య చేసుకుని ఈ జన్మ చాలించుదామనుకుంటున్న సమయంలో సుమన అనే నాగకన్య ఆయన ఉన్న చోటికి తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి ఆయనకు ప్రణామం చేసింది. సుమనను చూడగానే నాగరాజు ఆత్మహత్య ప్రయత్నం మానేసి ఆమెను తన భార్యను చేసుకుని నాగలోకాన్ని పరిపాలించసాగాడు. కానీ కొంతకాలానికి ఆయనకు ఉపవాసాలు నిష్టలు జరిపి పుణ్యం సంపాదించుకోవాలనే కోరిక కలిగింది. ఇందుకు గాను ఆయన తన లోకాన్ని విడిచి మానవ లోకంలోకి వెళ్ళ నిశ్చయించారు. ఉపవాస దినాలు వచ్చినప్పుడు ఆయన తన భవనం వెలువడి ఒక రహదారి పక్కన ఉండే చీమల పుట్ట మీద చుట్టుకు పడుకొని నన్ను ఏ గద్ద అయినా తన్నుకుపోని, ఏ పాములవాడైనా పట్టుకుపోని అనుకునేవాడు. కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు. రహదారి వెంట వెళ్లే మనుషులు పుట్ట మీద చుట్టుకొని ఉన్న పామును చూసి దేవతగా భావించి పూలతోనూ చందనంతోనూ పూజించసాగారు. ఆ సమీపాన ఉండే గ్రామానికి చెందినవారు కొందరు ఆ నాగరాజు ఉండే పుట్ట వద్ద ఒక ఆలయం కట్టారు. ప్రతిరోజు అక్కడికి రకరకాల ప్రజలు వచ్చి పిల్లలు కావాలని తమ కోరికలు తీరాలని మొక్కుకోసాగారు. నాగరాజు ఉపవాస దినాలన్నీ పుట్ట మీద గడిపి ప్రతి మాసము కృష్ణపాడ్యమి నాడు ఇంటికి తిరిగిపోతూ ఉండేవాడు. ఒకనాడు సుమన ఆయనకు, స్వామి, మీరు తరచూ మానవలోకంలోకి వెళుతున్నారు. ఆ లోకం అపాయకరమైనది, భయంకరమైనది. మీకేదైనా ప్రమాదం జరిగే పక్షాన నాకు ఆ సంగతి తెలిసేదేలా అని అన్నది. నాగరాజు సుమనను ఒక కొలను వద్దకు తీసుకుపోయి, ఈ నీరు చూడు, నాకేదైనా దెబ్బ తగిలితే ఈ నీరు మురికి అవుతుంది. నన్నేదైనా గరుడ పక్షి తన్నుకుపోతే ఈ నీరు ఎగిరిపోతుంది. అలా కాక ఏ మంత్రగాడైనా నన్ను పట్టుకున్న పక్షంలో ఈ నీరు రక్తవర్ణంగా మారుతుంది అని ఆమెతో చెప్పాడు. కాశీనగరవాసి అయిన ఒక బ్రాహ్మణ యువకుడు తక్షశిలకు వెళ్ళి అక్కడ వశీకరణ విద్య నేర్చుకుని తన దేశానికి తిరిగిపోతూ నాగరాజు పడుకునే చోటికి రహదారి వెంబడి వచ్చాడు. పుట్టపైన చుట్టుకొని పడుకొని ఉన్న నాగరాజు అతని కంటపడ్డాడు. వెంటనే ఆ యువకుడు పామును మంత్రంతో బంధించి పట్టుకొని ఒక బుట్టలో పెట్టి ఒక గ్రామానికి తీసుకుపోయి అక్కడ పామును ఆడించాడు.
చూడవచ్చిన గ్రామస్తులు పాములాటకు ఎంతో సంతోషించి బ్రాహ్మణ యువకుడికి డబ్బు ఇతర బహుమానాలు ఇచ్చారు. ఈ కుగ్రామంలోనే ఇంత డబ్బు వస్తే ఇంకా పట్టణాలలో పామును ఆడిస్తే ఇంకా ఎంత వస్తుందో అని బ్రాహ్మణ యువకుడికి ఆశ కలిగింది. అతను పామును వెంట తీసుకొని కాశీనగరానికి బయలుదేరి బండి మీద ప్రయాణం చేస్తూ 1 మాసానికల్లా కాశీనగరాన్ని చేరుకున్నాడు. ఈ నెల రోజుల పాటు నాగరాజు కటిక ఉపవాసాలు చేశాడే గాని బ్రాహ్మణ యువకుడు ఇచ్చిన కప్పలను తాకనే లేదు. నేను ఆహారం తిన్నంత కాలము నాకు ఈ బుట్టలో ఈ యువకుడి వల్ల ఖైదు తప్పదు అని ఆయన తెలుసుకున్నాడు. బ్రాహ్మణ యువకుడు నాగరాజు చేత కాశీనగర సమీపాన గల అనేక గ్రామాలలో ఆడించి అక్కడి ప్రజల నుంచి అంతులేని డబ్బు సంపాదించాడు. ఈ పాములాట వినోదం గురించి త్వరలోనే కాశీరాజుకు తెలియవచ్చింది. ఆయన బ్రాహ్మణ యువకుని పిలిపించి తన వినోదం కొరకు పాములాట ఏర్పాటు చేయించాడు. ఈ లోపల నాగలోకంలో సుమన నెల రోజులుగా తన భర్త ఇంటికి రాకపోవటం గమనించి ఏదో జరిగి ఉంటుందని భయపడి నిజం తెలుసుకునేటందుకు కొలను వద్దకు వెళ్ళింది. కొలనులో నీరు ఎర్రగా రక్తం వర్ణంలో ఉంది. ఎవడో పాములవాడు తన భర్తను పట్టుకున్నట్టు సుమన తెలుసుకున్నది. ఆమె తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరి దారిలో వాకబు చేస్తూ త్వరలోనే కాశీనగరం చేరుకున్నది. ఆమె అక్కడికి చేరేసరికి పాములాట జరుగుతున్నది. రాజుగారు అనేక మంది ప్రజలు చేరి వినోదం చూస్తున్నారు. తన భార్యను చూడగానే నాగరాజు సిగ్గుపడి ఆట మాని బుట్టలోకి వెళ్ళిపోయాడు. సుమన మానవ స్త్రీరూపం ధరించి రాజును సమీపించి, మహారాజా, నాకు పతిభిక్ష పెట్టండి అని వేడుకున్నది. ఇంతలోనే పాము కూడా బుట్టలో నుంచి బయటికి పాకి వచ్చి అందరూ చూస్తుండగానే ఒక ఆకర్షణీయమైన యువకుడి ఆకారం ధరించింది. కాశీరాజు ఆ నాగదంపతులను చూసి ముచ్చటపడి వారిని వారం రోజుల పాటు తన అతిథులుగా ఉంచుకొని తర్వాత వారి వెంట తాను కూడా సపరివారంగా ప్రయాణమై నాగలోకానికి వెళ్ళాడు. నాగలోకంలోని ఐశ్వర్యము, అందము, వైభవము చూసి కాశీరాజుకు చెప్పతరం కాని ఆశ్చర్యం కలిగింది. ఇంత వైభవంలో ఓలలాడుతూ మీరు పాము రూపంలో చీమల పుట్టపై చుట్టుకొని పడుకోవటానికి కారణమేమిటి అని కాశీరాజు నాగరాజును అడిగాడు. రాజా, ఇక్కడ ఎంత వైభవం ఉన్నప్పటికీ జన్మరాహిత్యం పొందే సౌకర్యం మీ మానవలోకంలో మాత్రమే ఉన్నది అని నాగరాజు ఆయనకు సమాధానం చెప్పాడు. కాశీరాజు ఈ మాట విని పరమానందం చెందాడు. ఆయన తన రాజ్యానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాగరాజు ఆయనకు అంతులేని బహుమానాలు ఇచ్చి పంపాడు. కథ సమాప్తం.